హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోక్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక టెస్ట్ నెట్ గురించి అయితే చెప్పబోతున్నాను. లేయర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి, అండ్ ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి లినేరియా ప్రాజెక్ట్. సో మీరు ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళకైతే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతకంటే ముందు ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా బాగానే ఉంది. 12 మిలియన్ అనేది ఫండింగ్ అయితే రేస్ చేసింది, లైక్ 16th August 2023 అండ్ 28th June 2022. సో ఇన్వెస్టర్స్ కూడా మంచి వాళ్ళే ఉన్నారు. సో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మంచిది, ఎందుకంటే ఇది లేయర్ 1 ప్రాజెక్ట్ కాబట్టి మంచి రివార్డ్ అయితే రావచ్చు. అండ్ రివార్డ్ అయితే కన్ఫర్మ్ ఏం కాదు, వీళ్ళు ఏం కన్ఫర్మ్ చేయలేదు అఫీషియల్గా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఏ డ్రాప్ కనుక ఇస్తే మీరు మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు, లైక్ $500 అట్లా అయితే మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది లేయర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాబట్టి. అండ్ ఇక్కడ ఈ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది టెస్ట్ నెటే కానీ కాకపోతే కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది బాట్స్ని ఎలిమినేట్ చేయడానికి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ఒక రోజు వీడియో కూడా చేశాను, 0.001 ఈథీరియం ఎట్లా హోల్డ్ చేయాలి టెస్ట్ నెట్స్కి అని. సో ఇది ఆల్రెడీ ఎవరైతే చేశారో ఇంకక్కర్లేదు. ఒకవేళ మీరు చేయని వాళ్ళు ఉంటే ఆల్రెడీ వీడియో ఉంది గిట్కాయిన్ పాస్పోర్ట్ స్కోర్లో ఈ ప్రాసెస్ అనేది చెప్పాను. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చేసుకోండి. ఈ 0.001 ఈథీరియం అనేది ఈథీరియం మెయిన్ నెట్లో ఉండాలి, ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. అండ్ తర్వాత వచ్చేసి ఈ గ్యాస్ ఫీస్ టోకెన్స్ కావాలి మనకి. గెలాక్సీ పాయింట్స్ క్లెయిమ్ చేయడానికి గ్యాస్ ఫీస్ టోకెన్స్ కావాలి. ఆ గ్యాస్ ఫీస్ టోకెన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, గ్రావిటీ చైన్లో మనకి జీ టోకెన్స్ అనేది కావాలి. సో ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి ఏమో, అంటే నేను ఓల్డ్ యూజర్ని కదా, ఓల్డ్ యూజర్కి నాకు గ్యాస్ లెస్ ట్రాన్సాక్షన్ ఇచ్చేసాడు. లైక్ వీళ్ళే లినేరియా వాళ్ళే పెట్టేసుకుంటారు, నాకు ఎంత గ్యాస్ అయినా కానీ డైరెక్ట్ మేము క్లెయిమ్ చేసేసుకోవడమే. మీరు కొత్త యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీకు ఇక్కడ గ్యాస్ లెస్ అని లేకపోతే మీరు అమౌంట్ అయితే పే చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ గ్యాస్ లెస్ అని ఉంటే అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అక్కడ మీకు గ్యాస్ లెస్ అని లేకపోతే మీరు లైక్ జీ టోకెన్స్ అయితే మీరు మీ వాలెట్లోకి అయితే లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ లోడింగ్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను. ప్రాసెస్ అనేది సింపుల్. ఒకవేళ మీ వాలెట్లో ఆల్రెడీ మీ మెటామాస్క్ వాలెట్లో అమౌంట్ కనుక ఉంటే, బిఎన్బి చైన్లో లైక్ బినాన్స్ చైన్లో కనుక అమౌంట్ కనుక ఉంటే, మీరు డైరెక్ట్గా ఇది ఇక్కడ ఉంది కదా గ్యాస్ జిప్లోకి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చైన్లో ఇన్బౌండ్ చైన్ అని ఉంది కదా, చైన్లో వచ్చేసి మీరు ఇక్కడ బిఎస్ఐ అనేది సెలెక్ట్ చేసుకొని $2 అయితే $2, $10 అయితే $10. సో అట్లయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కస్టమ్ అమౌంట్ అయితే ఇక్కడ మీరు అయితే ఎంటర్ చేసుకోవచ్చు, లైక్ 3 కానీ అట్లా. సో అది మీ ఇష్టము. ఒకవేళ మీరు 2 అయితే 2, అండ్ దీనికైతే ఎక్కువ అయితే అవ్వదు, లైక్ $1 అయితే సరిపోద్ది. లైక్ $1 అమౌంట్, $1 జీ టోకెన్స్ అయితే సరిపోతాయి మొత్తం ప్రాసెస్ అంతా. సో ఇక్కడైతే మీరు లైక్ 1 or 2 అయితే ఎంటర్ చేసేసాక ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు గ్రావిటీ అని ఉంటుంది. కరెక్ట్గా జీ లెటర్ వరకు వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రావిటీ అని ఉంది కదా, ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. గ్రావిటీ అనేది సెలెక్ట్ చేసేసాక ఇక్కడ మీకు చూపిస్తుంది మీకు ఎన్ని టోకెన్స్ వస్తాయని. మీరు $2 కనుక పే చేస్తే 71 జీ టోకెన్స్ అయితే వీళ్ళైతే లోడ్ చేస్తారు. ఇక్కడ ఇదంతా చేసేసాక ఇక్కడ మీ అడ్రస్ వస్తుంది, ఇక్కడ సెండ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మీ టోకెన్స్ అనేది బిఎస్సి నెట్వర్క్లో ఉండాలి. లైక్ మీరు ఏం చెప్తున్నారంటే, మీరు బ్రిడ్జ్ చేయడానికి ఫస్ట్ మీ దగ్గర బిఎన్బి కాయిన్ అయితే ఉండాలి మీ బిఎన్బి నెట్వర్క్లో ఉంటే, అప్పుడైతే మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఎట్లా రావాలి అంటే, మీరు విత్డ్రా చేసుకోండి ఎక్స్చేంజెస్ నుంచి, బిఎన్బి టోకెన్ బినాన్స్ నుంచి కానీ వేరే ఎక్స్చేంజెస్ ఉన్నాయి. సో వాటిలో నుంచి అయితే మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. లేదు బ్రో మా దగ్గర ఆల్రెడీ ఆర్బిట్రంలో ఈథీరియం ఉంది అనుకుంటే, ఆర్బిట్రంలో కానీ పాలిగాన్లో కానీ మీకు ఎందులో అయినా ఈథీరియం ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, సింపుల్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది సింబయోసిస్. సో ఇందులోకి అయితే మీరు వచ్చేయండి. ఇందులోకి అయితే వచ్చేసాక మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఒక వాలెట్ కనెక్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసేసాక కొంచెం కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసాక ఇక్కడ పైన ఫస్ట్ ఫ్రమ్ ఆర్బిట్రమ్ 1 అని ఉంది కదా, ఇక్కడ మీకు వేరేది ఏదైనా ఉండొచ్చు. మీరు ఏం చేస్తారంటే, సింపుల్ ఈ యారో మార్క్ అయితే క్లిక్ చేయండి. ఈ యారో మార్క్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ లైక్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి ఆర్బిట్రమ్ 1 సెలెక్ట్ చేసుకొని, అండ్ మీ దగ్గర యూఎస్డిసి ఉంటే యూఎస్డిసి, ఈథీరియం ఉంటే ఈథీరియం, మీ దగ్గర ఏ టోకెన్ ఉంటే ఆ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసాక 2 గ్రావిటీ అని ఉంది కదా, 2 గ్రావిటీ ప్లేస్లో లైక్ మీకు వేరేది ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మీరు కింద అనేది గ్రావిటీ అనేది పెట్టుకోవాలి. గ్రావిటీ ఎట్లా పెట్టుకోవాలంటే, కొంచెం కింద స్క్రోల్ చేయండి, మీకు గ్రావిటీ నేమ్ కనిపిస్తుంది. గ్రావిటీ నేమ్ కనిపించాక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పైన జీ అనేది ఉండాలి. సో జీ టోకెన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, గ్రావిటీ టోకెన్. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఎంత బ్రిడ్జ్ చేయాలనుకున్నారో అది మీ ఇష్టము, 0.001 లేకపోతే 002, లైక్ మీ ఇష్టం. అది $1 చేయాలనుకుంటున్నారో $2 చేయాలనుకుంటున్నారు. $1 చేస్తే వేస్ట్, ఎందుకంటే
ఇక్కడ మీకు నేను $3.19 లైక్ $3.2 కనుక బ్రిడ్జ్ చేస్తే నాకు $0.7 ఓన్లీ ఫీజులోనే పోతుంది. సో ఇందులో ఫీజు అయితే ఎక్కువ పోయిద్ది, లైక్ $0.7-0.8 అయితే పోయిద్ది. ఒకవేళ మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ పోతే నాకు పోయినా పర్లేదు, మంచి ఎయిర్ డ్రాప్ వస్తుంది అనుకునే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎయిర్ డ్రాప్ అయితే ఇది కన్ఫర్మ్డ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, లేయర్ 1 ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు గ్యాస్ ఫీజ్ టోకెన్ అనేది ఉండాలి వాళ్ళకి. లైక్ ఏంటంటే మెయిన్ నెట్ రిలీజ్ చేయడానికి. ఇది లేయర్ 2 లాగా కాదు. లేయర్ 1 ప్రాజెక్ట్కి ఏమైందంటే మీకు కన్ఫామ్గా వాళ్ళు మెయిన్ నెట్ రిలీజ్ చేసేటప్పుడు టోకెన్ కూడా రిలీజ్ చేయాలి, టోకెన్ కూడా లిస్టింగ్ కూడా చేయాలి. చేస్తేనే వాళ్ళ నెట్వర్క్ అనేది మెయిన్ నెట్ రన్ అవుద్ది, లేదంటే రన్ అవ్వదు. సో అప్పుడు వాళ్ళు ఏదైతే టీజీ పెట్టుకున్నారో టోకెన్ జనరేషన్ ఈవెంట్, ఆ ఈవెంట్లో మీకు ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వీళ్ళు ఏం కన్ఫామ్గా అయితే చెప్పలేదు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ ప్రాజెక్టు క్రిప్టో ప్రాజెక్టులో రియల్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఏ ప్రాజెక్టు ఎయిర్ డ్రాప్ ఉందని ముందే అనౌన్స్ చేయదు. అన్నీ సర్ప్రైజ్ ఎయిర్ డ్రాప్లో ఉంటాయి. అట్లాంటి సర్ప్రైజ్ ఎయిర్ డ్రాప్లోనే మంచి అమౌంట్ వస్తాయి. కానీ ఈ నోట్ పేలు ఇట్లా వీటిల్లాగా ముందే రివార్డ్స్ చెప్తే ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది రాదు. మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా విన్నారు కదా. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ లైక్ మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు వీడియో అయితే, లేదంటే మిగతా వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్, మీరైతే డిస్కౌంట్లోకి అయితే వచ్చేయండి. వాళ్ళ డిస్కౌంట్ ఉంటుంది, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ డిస్కౌంట్లో అయితే వచ్చేసేయండి. ఆ డిస్కౌంట్లో వచ్చేసాక మీరు లైక్ ఎంటర్ అయిపోయాక వెరిఫికేషన్ అయితే వస్తుంది. వెరిఫికేషన్ ఛానల్ డైరెక్ట్ ఫస్టే వెరిఫికేషన్ ఛానల్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ ఛానల్లోకి వచ్చేసి క్యాప్చా అయితే కొంచెం అడిగిద్ది. సో ఆ క్యాప్చా అయితే మీరు ఎంటర్ చేసేసాక మీకు డిస్కౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ లెవెలప్ అని ఉంది కదా, ఈ లెవెలప్ అనే ఛానల్లోకి అయితే రండి. వచ్చేసి ఇక్కడ మీకు ఏవో ఒకటి కొన్ని రియాక్షన్స్ అయితే ఇవ్వండి. ప్రతి పోస్ట్కి ఇక్కడ ఉన్న ప్రతి పోస్ట్కి మీరు కొన్ని రియాక్షన్స్ అయితే ఇవ్వండి. ఇట్లా ఇవి ఇచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇంకా సింపుల్, తర్వాత ఇక్కడ గిల్డ్ అని ఉంది కదా, జాయిన్ ద గిల్డ్ అని. సో ఇదైతే మీరు క్లిక్ చేయండి. ఇదైతే మీరు క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. సో అక్కడ మీరు వాలెట్ కనెక్ట్ అని ఉంది కదా, లైక్ కనెక్ట్ వాలెట్ అని. సో అదైతే మీరు కనెక్ట్ చేయండి. వాలెట్ మీ మెటామాస్క్ వాలెట్ ఏదైతే ఉందో అదైతే మీరు కనెక్ట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇట్లా మీకు లోడింగ్ అని వస్తుంది. ఇక్కడ వెరిఫై అడ్రస్ అని ఉంది కదా, వెరిఫై అడ్రస్ అని క్లిక్ చేశాక మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుద్ది. మీకు గ్యాస్ ఫీజ్ ఏమవుతుంది ఇంక వీటికి ఈ నార్మల్గానే, ఇదంతా ఫ్రీ ట్రాన్సాక్షన్ గిల్డ్లో. సో అంతా అయిపోయాక తర్వాత ఇక్కడ చెక్ యాక్సెస్ టు జాయిన్ అని వస్తుంది. అదైతే మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ మీరు డిస్కార్డ్ ఓల్డ్ అకౌంటా కాదా అవన్నీ రిక్వైర్మెంట్స్ మీట్ అయితేనే మీకు ఇక్కడికి వస్తుంది. సో ఒకవేళ మీట్ అవ్వకపోతే మీకు ఇక్కడ దాకా రాదు. సో అట్లా ఎవరికైతే గిల్డ్ అనేది ఓపెన్ అవ్వట్లేదో ఇంక వాళ్ళైతే ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లిక్ చేయండి ప్రాజెక్ట్ని. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ లినేరియన్ ఉంది కదా, లినేరియన్లో మీకు ఒకవేళ నాకు ఇక్కడ నేను చాలా రోజులు అయింది డిస్కౌంట్ కనెక్ట్ చేసి, అందుకని నాకు ఇక్కడ కనెక్ట్ డిస్కౌంట్ అగైన్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ డిస్కౌంట్ అనేది కనెక్ట్ చేసి ఉంటే పర్లేదు, మీకు అది అక్కడ ఎర్రర్ అని చూపిదు. సో పైన వచ్చేసి మీరు ఫాలో అని ఉంది కదా లినేరియా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాళ్ళని అయితే ఎక్స్లో ఫాలో అవ్వండి. అండ్ కింద వచ్చేసి అట్లీస్ట్ 0.001 ఇథీరియం ఉంది కదా, అదైతే మీరు మినిమం రిక్వైర్మెంట్, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఇట్లా మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇట్లా మీకు ఒకవేళ అక్కడ ఏమన్నా రోల్స్ అప్డేట్ అవ్వకపోతే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసాక కూడా మీకు అవ్వట్లేదు అంటే మీరు ఇక్కడ నో యాక్సెస్ పక్కన చెక్ రోల్స్ అని వస్తుంది. సో అక్కడ మీరు ఏదైతే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ మీకు టైమర్ పడింది అనుకోండి, పైన రిఫ్రెష్ బటన్ ఉంది కదా మనకి పేజ్ రిఫ్రెష్ బటన్, అదైతే మీరు క్లిక్ చేసుకోనండి. రిఫ్రెష్ అయిపోద్ది. రిఫ్రెష్ అయిపోయాక మీకు ఇక్కడ ఇట్లా యూ హ్యావ్ యాక్సెస్ అని వస్తుంది. ఆ యాక్సెస్ అనేది వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే. మీకు ఇక్కడ లినేరియన్ రోల్ అనేది మీ డిస్కౌంట్లోకి అప్డేట్ అయ్యింది. ఒకవేళ అప్డేట్ అవ్వలేదు అంటే మీరు ఇక్కడ పైన రిఫ్రెష్ బటన్ ఉంది కదా, సో ఆ రిఫ్రెష్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఒక్కోసారి వెంటనే అవ్వదు, లైక్ ఒక 2 to 3 టైమ్స్. ఒకవేళ మీకు అవ్వకపోతే అప్పుడు 2 to 3 టైమ్స్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒకసారి చేస్తే చాలు, ప్రెసెంట్ అయితే అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఒకవేళ ఏమన్నా ట్రాఫిక్ ఉండి అప్డేట్ అవ్వకపోతే అప్పుడు వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి రిఫ్రెష్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్లోకి వచ్చేయండి. డిస్కౌంట్లోకి వచ్చేసాక ఇక్కడ మీరు కొన్ని చేయాల్సినవి అయితే ఉన్నాయి వర్క్స్ అయితే. సో ఇక్కడ మెయిన్ చాట్లోకి రండి. లైక్ గుడ్ మార్నింగ్ ఛానల్ ఉంది కదా, గుడ్ మార్నింగ్ ఛానల్లోకి వచ్చేసి సో అక్కడ పైన ఒకటి మెసేజ్ పెట్టి ఉంటాడు. ఆ మెసేజ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి.
పేస్ట్ చేసాక ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏమేమి రోల్స్ క్లెయిమ్ చేశారో ఇక్కడ మీకు కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ఇందాక అయితే క్లెయిమ్ చేసాము, లినేరియన్ ఒకటి, వెరిఫైడ్ ఒకటి, ఎక్స్ప్లోరర్ ఒకటి, ఇట్లా మనకి మనం ఏదైతే రోల్స్ అనేది క్లెయిమ్ చేసామో ఆ రోల్స్ అయితే కనిపిస్తాయి. సో తర్వాత వచ్చేసి మీరు సింపుల్ ఇట్లా గెలాక్సీ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ గెలాక్సీ లింక్లోకి వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ మీకు చూసుకుంటే ఫస్ట్ అయితే పైన వాళ్ళని ఫాలో చేయండి పర్టికులర్గా, ఎందుకంటే అదే ఫస్ట్ రిక్వైర్మెంట్. వాళ్ళని అయితే ఫాలో చేశాక నెక్స్ట్ టాస్క్లు అయితే స్టార్ట్ చేయండి. ఇంక జస్ట్ వాటి మీద అయితే క్లిక్ చేయండి. జస్ట్ ఫాలో లినేరియా అని ఉంది కదా, linearia.io. సో అట్లా అయితే ఆ టాస్క్లు అయితే ఉన్నాయి. వాళ్ళని అయితే టాస్క్ల మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ అని అయితే అడిగిద్ది. సో ఆ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ టాస్క్లోకి అయితే తీసుకెళ్తుంది, లైక్ ట్విట్టర్లోకి అయితే తీసుకెళ్తుంది. ఫాలో అయితే ఫాలో, లైక్ అయితే లైక్, రీట్వీట్ అయితే రీట్వీట్. అండ్ మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కౌంట్లో జాయిన్ అయిపోయి ఉన్నాం కాబట్టి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ టాస్క్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఆ ట్యాబ్ క్లోజ్ చేసేసి వెరిఫై చేసేస్తే అయిపోయింది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చూపించాను, వీడియో స్టార్టింగ్లో. అండ్ తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ కూడా అంతే, సేమ్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాక మీరు ఏం చేయాలంటే ట్యాబ్ హియర్ టు జాయిన్ ఉంది కదా, ఆ ట్యాబ్ హియర్ టు జాయిన్ అనేది ఒక 2 to 3 టైమ్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యూ హ్యావ్ యాక్సెస్ అని వస్తుంది పైన. సో అంతవరకు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, హ్యావ్ బీన్ అథెంటికేటెడ్ అని. సో అంతవరకు అయితే మీరు క్లిక్ చేయాలి, ఎందుకంటే లేదంటే మీరు మెసేజ్ అయితే టైప్ చేయలేరు. జస్ట్ 1 to 2 టైమ్స్ అట్లా మీరు అయితే టైప్ చేయండి, లైక్ ట్యాప్ చేయండి వాటి మీద, క్లిక్ హియర్ టు జాయిన్ అనే ఆప్షన్ మీద. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వాచ్ యూట్యూబ్ వీడియో అని ఉంది కదా, అదైతే మీరు జస్ట్ అది క్లిక్ చేసి ఒక 1 or 2 seconds అయితే వాచ్ చేసేదా స్కిప్ చేసేయండి. సో తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఇక్కడ కొన్ని టాస్క్లు ఉన్నాయి. టిక్టాక్లో ఏదో ఉంది లైక్ వీడియో ఏదో, సో అది చూడమని. అండ్ మనకి యాక్సెస్ లేదు టిక్టాక్. సో జస్ట్ మీరు అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయడమే. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తే మీరు ఈ టాస్క్లన్నీ అయితే మీకు క్లెయిమ్ అయితే అయిపోతాయి. జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసినా కూడా ఒక్కోసారి మీకు అవ్వదు, మీరు టాస్క్ వెరిఫై చేయలేదు అని వస్తుంది. టాస్క్ వెరిఫై చేయలేదు అని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ మళ్ళీ పేజ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ టాస్క్ని వెరిఫై చేయడానికి కానీ, లేదంటే జస్ట్ టాస్క్ మీద క్లిక్ చేయడానికి కానీ ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ క్లెయిమ్ 1000 points అని వచ్చింది కదా, క్లెయిమ్ 1000 points దగ్గర నాకు ఇక్కడ గ్యాస్ లెస్ ట్రాన్సాక్షన్, నేను గ్యాస్ ఫీజు పెట్టాల్సిన అవసరం లేదు, నాకు అందుకని అట్లా వచ్చింది. మీకు గ్యాస్ ఫీజు అడిగిద్ది, లైక్ 8 rupees ఎంతో పడిద్ది మన INRలో చెప్తున్నా. సో అట్లా. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ టాస్క్ సైడ్లో మీరు చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో. సో అట్లా మీరైతే నెక్స్ట్ టాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసాక ఇక్కడ కొన్ని మళ్ళీ సోషల్ టాస్క్లు, ఇవన్నీ సోషల్ టాస్క్లే. టెస్ట్ నెట్ అయితే ఇంకా యాక్టివ్ అవ్వలేదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా వస్తుంది మీకు ఇవన్నీ. జస్ట్ ఆ ట్యాప్ చేసేసాక కంటిన్యూ టు యాక్సెస్ అని వస్తుంది. సో ఆ కంటిన్యూ టు యాక్సెస్ అనేది ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఆర్టికల్, వెబ్సైట్ ఏదో ఒకటి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అట్లా అన్నీ ఓపెన్ అయిపోయాక మీరు జస్ట్ ఏం చేస్తారంటే అవన్నీ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చి రిఫ్రెష్ కొట్టండి, లైక్ వెరిఫై చేయండి. వెరిఫై చేశాక మీకు ఇక్కడ పాయింట్స్ అప్డేట్ అయితే, పాయింట్స్ అప్డేట్ అయినాక అన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకున్నాకనే మీకు ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి, ఎందుకంటే మీరు అమౌంట్ అయితే పెడుతున్నారు కాబట్టి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ సేమ్ అంతే, వాళ్ళు లైక్లు రీట్వీట్లు అవి చేయమన్నారు. ఇక్కడ కింద టాస్క్ వచ్చేసి కోడ్ ద ట్వీట్ ఉంది కదా. సో ఇక్కడ కోడ్ ద ట్వీట్లో మీరు ఏం చేయాలంటే ఆ కోడ్ ద ట్వీట్ నొక్కాక తర్వాత అక్కడ మీరు @ పెట్టి మీ 3 ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి. నన్ను ట్యాగ్ చేయొద్దు, అందరు నన్ను ట్యాగ్ చేస్తే అక్కడ నోటిఫికేషన్లో బోలెడ్ అని వచ్చి ఉంటాయి ట్విట్టర్లో. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేశాక పోస్ట్ చేయండి. పోస్ట్ చేశాక ఇక్కడికి వచ్చి వెరిఫై చేయండి. మీకు ఆ కోడ్ ద టాస్క్ అనేది మీకు వెరిఫై అయిపోద్ది. ఇంకా పైన లైక్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు చేసేయండి. నేను చూపించట్లేదు, స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ప్రాసెస్లో చెప్పాను కాబట్టి. సో ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి క్విజ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ టాస్క్. ఆ క్విజ్కి ఆన్సర్స్ ఏంటంటే, క్విజ్కి ఆన్సర్స్ ఇక్కడ మన స్క్రీన్లో చూసుకోవచ్చు మీరు, మన స్క్రీన్లో ఉంటాయి క్విజ్కి ఆన్సర్స్. క్వెస్ట్ 4కి వచ్చేసి ఫస్ట్ క్విజ్ ఆన్సర్ CD లైక్ CB అవన్నీ ఉన్నాయి. సో మీరైతే అక్కడ అయితే ఆన్సర్ చూసుకొని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఆన్సర్స్ ఏమన్నా తప్పు ఎంటర్ చేశారనుకోండి, ఇప్పుడు నాకు స్క్రీన్లో చూపించింది కదా నాట్ కరెక్ట్ అని, సో అట్లా అయితే మీకు ఎర్రర్ అయితే వచ్చింది. మీరు మళ్ళీ అయితే ట్రై చేయండి. ఆన్సర్స్ సేమే ఉంటాయి అందరికి, ప్రతి ఒక్కరికి. నేను ఏదైతే నోట్ ప్యాడ్లో చూపించానో ఆన్సర్స్, అవే ఆన్సర్స్ జస్ట్ కాపీ పేస్ట్ చేసి అక్కడ సెలెక్ట్ చేయండి. లైక్ మీరు ఏంటంటే అట్లా అయితే మీరు అవన్నీ సెలెక్ట్ చేసి క్విజ్ని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇట్లా నేను అయితే క్విజ్ని అయితే మొత్తం కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశాక ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని క్విజ్లు అయితే నేను కంప్లీట్ చేశాను. ఒక్కొక్క క్విజ్కి వచ్చేసి లైక్ 250 points అయితే ఉన్నాయి. 4 quizzes 1000 points నేనైతే క్లెయిమ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ గ్యాస్ లెస్ ట్రాన్సాక్షన్ కొన్ని అయితే ఫ్రీగా ఇచ్చారు, అన్నీ కాదు. నేను చూపిస్తాను ఎట్లా పే చేసేది ఏంటి అని కూడా వీడియోలో.
సో తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోండి. నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోయి సేమ్ అంతే పైనది వచ్చేసి ఫస్ట్ టాస్క్ అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత వచ్చేసి లినియర్ అండ్ డిస్కార్డ్ రోల్ ఆల్రెడీ నేను క్లెయిమ్ చేసి చెప్పాను ప్రాసెస్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్యాప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి డిస్కార్డ్ది. సో తర్వాత వచ్చేసి క్విజ్ అంటే క్విజ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు. క్వెస్ట్ 5కి ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఈ ఆన్సర్స్ ఏదైతే మీ స్క్రీన్లో చూపిస్తానో అదే మీరు ఫాలో అయిపోయి ఆన్సర్స్ అయితే మీరు అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసేసాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ సేమ్ అంతే కిందన మీకు లైక్ సబ్మిట్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. ఆప్షన్ వచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది ఎంత అయిపోయింది, ఈ లినియర్ అండ్ డిస్కార్డ్ రోల్ ఉంది మన దగ్గర అండ్ క్విజ్కి అటెంప్ట్ అయితే చేసాము ఆన్సర్స్. సో ఇట్లా ఇవన్నీ చేయడం వల్ల 800 పాయింట్స్ అయితే వచ్చినాయి. మీరు కింద చూసుకుంటే మనకి 3 రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ హెడేక్ ఏంటంటే ఈ 3 రోల్స్ని క్లెయిమ్ చేయడమే హెడేక్. ఈ బ్రాంజ్ చైన్ ఇక్కడ మీరు చూసుకుంటే 1000 పాయింట్స్ ఈ టాస్క్కి. మీరు బ్రాంజ్ చైన్ కానీ సిల్వర్ చైన్ కానీ ఈ రోల్ అయితే మీరు ఏదో ఒక రోల్ అయితే మీ దగ్గర ఉండాలి. ఈజీ ప్రాసెస్ ఏంటంటే బ్రాంజ్ చైన్ అయితే మీరు సంపాదించవచ్చు ఈజీగా. ఎట్లా అంటే జస్ట్ మీరు ఏదైతే మెసేజ్ పెట్టాలి, కొన్ని జనరల్ ఛానల్లోకి వెళ్ళిపోయి జస్ట్ హాయ్ హలో అట్లా పెడతా ఉండండి. కొన్ని మెసేజ్ అయితే నాట్ రెస్ట్రిక్టెడ్. హాయ్ కూడా డబల్ ఐ పెట్టండి, హాయ్ పక్కన హెచ్ పక్కన డబల్ ఐ పెట్టండి. సో అట్లయితే మీరు చేయాలి. అండ్ ర్యాంక్ అనేది మీ లెవెల్ అనేది 5 లెవెల్స్ కనుక కంప్లీట్ అయితే మీకు బ్రాంజ్ చైన్ వస్తుంది. అండ్ సిల్వర్ చైన్ వచ్చేసి లెవెల్ 10కి వెళ్తే సిల్వర్ చైన్ వస్తుంది, లెవెల్ 20కి వెళ్తే గోల్డ్ చైన్ వస్తుంది, లెవెల్ 50కి వెళ్తే ప్లాటినం చైన్ వస్తుంది. సో మీరైతే ఎక్కువ లెవెల్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఖాళీగా ఉంటే ఫ్రీగా, ఒకవేళ మీరు ఫ్రీగా లేరు అంటే స్కిప్ చేసేయండి ఆ టాస్క్ని. సో అయితే అది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చూపించాను కదా స్క్రీన్లో మెయిన్ చాట్లోకి వచ్చేసి జస్ట్ నేను ఇప్పుడు నేను పెట్టాను కదా కీప్ పుషింగ్ మేట్ అని. సో అట్లా కానీ ఏదో ఒకటి పెడతా ఉండండి మెసేజ్. హాయ్ మటుకు పెట్టకండి, హాయ్ అంటే హెచ్ఐ పెట్టకండి, HII పెట్టండి. డబల్ ఐ పెడితే మీకు ఏమవ్వదు. అండ్ మీకు ఇక్కడ మెసేజ్కి కూడా టైమర్ ఉంది, 1 మినిట్ అనేది టైం పట్టిద్ది మీకు ఒక్కొక్క మెసేజ్ పెట్టడానికి. 1 మినిట్ మధ్యలో టైమర్ అయితే ఉంది. అండ్ మీ ర్యాంక్ చెక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ చెక్ యువర్ ర్యాంక్ ఛానల్ ఉంది కదా, ఆ ర్యాంక్ ఛానల్లోకి వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే /rank@ మన యూజర్ నేమ్ ఇస్తే అయిద్ది అంటున్నారు. కానీ వీళ్ళు చెప్పేవన్నీ అక్కడ అవ్వట్లేదు, అక్కడ ఎర్రర్ వస్తుంది అట్లా చేస్తే. సో అక్కడ మీరు చూసుకోవచ్చు నేను సేమ్ అంతే అనుకోండి. ఫస్ట్ అయితే నేను ఎంటర్ చేశాను @CryptoCatTelugu అని. సో అక్కడైతే మనకి ఎర్రర్ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్లో చూపిస్తున్నానో సేమ్ అట్లా అయితే మీరు ఎంటర్ చేయండి ర్యాంక్ అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో. సో ఇట్లా మీరైతే ర్యాంక్ అని ఎంటర్ చేశారనుకోండి. ఎంటర్ చేశాక మన PFP ప్రొఫైల్ పిక్చరు మన లెవెల్ అంతా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన ర్యాంక్ ఎంత ఉంది ఏంటి అని. ఆ లెవెల్ అనేది లెవెల్ 5 కనుక మీరు రీచ్ అయితే మీకు ఆ బ్రాంజ్ రోల్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది మీ ప్రొఫైల్ సెక్షన్కి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ 5 లెవెల్స్ అయితే ఫస్ట్ అయితే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. రీచ్ అయితే మీకు గెలాక్సీ టాస్క్ అయితే వెరిఫై అయిపోయింది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గెలాక్సీ టాస్క్ మీకు బ్రాంజ్ రోలో ఏదో ఒక రోల్ వచ్చాక ఆ గెలాక్సీ టాస్క్ని అయితే వెరిఫై చేయండి. వెరిఫై చేశాక మీరు ఆ పాయింట్స్ని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఎక్స్ట్రా 1000 పాయింట్స్ వస్తాయి మీరు ఏదో ఒక రోల్ ఉంటే. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి. నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇక్కడ మీకు సేమ్ అంతే డైలీ విజిట్ ద #G మైక్రో చైన్స్ అని ఉంది కదా. సో అదైతే మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఏముంది నెక్స్ట్ సేమ్ అంతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ క్లోజ్ చేసేయండి, వెరిఫై చేయండి. వెరిఫై చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెరిఫై చేశాక ఇక్కడ నాకు గ్యాస్ లెస్ ట్రాన్సాక్షన్ ఇవ్వలేదు వీడు. ఇప్పుడు నేను గ్యాస్ ఫీజ్ అనేది పే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన స్క్రీన్లో గ్యాస్ ఫీజ్ పే చేస్తాను. ఎంత పడుతుందంటే $0.07 అనేది పడుతుంది. మన ఇండియన్ కరెన్సీలో అంతే 6.5 రూపీస్ 7 రూపీస్ ఆ రేంజ్లో అయితే అంతే పడిద్ది. అంతకుమించి మీకేం ₹1 కూడా ఎక్స్ట్రా అయితే అవ్వదు. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్లా అయితే మీకు ఇంకా రిమైనింగ్ టాస్క్లు అయితే ఉన్నాయి. ఆ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేయండి. జస్ట్ అంతే ట్యాప్ చేయండి వాటి మీద, కంటిన్యూ టు యాక్సెస్ అని వస్తుంది. కంటిన్యూ టు యాక్సెస్ క్లిక్ చేశాక మళ్ళీ బ్యాక్ అయితే రండి. బ్యాక్ అయితే వచ్చాక వెరిఫై అయితే చేయండి. వెరిఫై చేశాక ఇక్కడ క్లెయిమ్ మీ పాయింట్స్ అయితే ఎంత అయితే పాయింట్స్కి ఉందో ఆ పాయింట్స్ అయితే చూపిస్తుంది, దానికి రివార్డ్ ఎంత ఉందో. సో ఆ రివార్డ్ని అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి గ్యాస్ ఫీజ్ అనేది పే చేసి. ఒకవేళ మీకు గ్యాస్ లెస్ అని ఉందనుకోండి ఇక్కడ ఇంకా ఆల్ గుడ్, మీకు అయితే ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అంతా ఫ్రీగానే అయిపోయింది ప్రాసెస్ అయితే. సో అట్లయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ టాస్క్ ఇంకోటి ఉంది. ఆ లాస్ట్ టాస్క్ నిన్నటితో అయిపోయింది 29 తోటి. నేను చేసే టైంకి ఆ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకని ఇక్కడ మనకి ఇక్కడ పైన డేట్స్ చూసుకోవచ్చు మీకు కావాలంటే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రతి టాస్క్కి డేట్స్ ఉంటాయి. ఒకవేళ దానికి డెడ్ లైన్ ఏమైనా ఉంటాయి, డెడ్ లైన్ లేకపోతే జస్ట్ స్టార్టింగ్ డేట్ ఒక్కటే ఉంటుంది. మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చెప్తున్నాను, అది ఎట్లా మీరు చెక్ చేసుకోవాలి లాస్ట్ డేట్ అని.
సో ఇట్లా అయితే మీరైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఇట్లా అయితే టాస్క్లన్నీ. అండ్ ఇంకా ఏమన్నా ఒకవేళ ఎక్స్ట్రా టాస్క్లు అంటే కొత్తగా ఏమన్నా టాస్క్లు వస్తే వాటి గురించి కూడా నేను అప్డేట్ అయితే లైక్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అయితే అందులో కూడా ఏమన్నా అప్డేట్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా అయితే అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.